ముందు పచ్చెనపప్పు నానబెట్టుకున్నాం, ఆ తర్వాత చింతపండును నానబెట్టుకున్నాం. ఇట్లా 2 డబ్రాలు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక బియ్యంని నానబెట్టాం ఇక్కడ దీంట్లో. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర ఇవి మొత్తం కట్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు మొత్తం కడిగి చికెన్ అయితే తేవడం జరిగింది. ఇక మెల్లగా ప్రిపేర్ చేస్తున్నాం. ఇందులో ఏమో బియ్యం నానబెట్టాం బాస్మతి. మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇక వదలలే మెల్లగా. ఎట్లా ప్రిపేర్ చేస్తాం ఏంటన్నా చూద్దాం. ఓకే, అయితే వెలిగించడం అయిపోయింది. ఇక దీని మీద ఇప్పుడు ఏంటంటే ఇది శనగపప్పు నానబెట్టి దీన్ని అదేమంటారు దాన్ని, ఏదో అంటారు, సాంబార్ ఖలియా అంటారు చూసారా, దాని ప్రిపరేషన్ కోసం పొయ్యి అయితే వెలిగించడం జరిగింది. దానిపైన ఇప్పుడు ఉడకబెట్టడం జరుగుతుంది. పప్పు ఖలియా రెడీ చేయడం కోసం ఇప్పుడు ఉడకబెట్టాము వీటిని, పప్పుని. దీన్ని ఇప్పుడు పట్టుకొని ఒక క్లాత్ లాగా వచ్చాయి. దీన్ని మెత్తగా నూరుకోవాలి. ఇంటి దగ్గర అయితే మిక్సీలో అయితే సరిపోయింది. దాల్చా వండుతున్నాం. దానికోసం ముందుగా కొంచెం ఆయిల్ వేసాం. దాంట్లో లవంగా, చెక్క, ధనియాలు అవి వేస్తున్నారు. కాస్త దాన్ని ఫ్రై చేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి ఫస్ట్. సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసి దాన్ని ఇంకా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా. టమాటాలు వేసాం. మగ్గనివ్వాలి కొంచెం బాగా. కొంచెం బాగా మాడేదాకా మరగనివ్వాలి దాన్ని. వంకాయలు వేసాము, ఫ్రై చేస్తున్నాం. రే జల్दी गैस बात आता जल्दी आना तीवे पानी डालने अरे दाल लाओ బాగా మాడనివ్వాలి. ఎక్కువ మాడినా బాగుంటుంది. కాస్త టర్మరిక్, పసుపుని యాడ్ చేయడం జరిగింది. क्या डालना है? గుజ్జు గుజ్జు ఉడకాలంట అది కొంచెం. ఇది పప్పు ఉడకబెట్టింది. डालेंगे నీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెడీ. దీని మీద ఇంకా మూత వేసేసి ఉడికేదాకా ఉంచాలి. ఇంకా దీంట్లో కాస్త ఏంటంటే కరేపాకను అదేంటి కొత్తిమీరని యాడ్ చేయడం జరుగుతుంది. చాలు.
మిర్చి దాఖలకు మిర్చి దాలన కారం కొంచెం వేస్తే సరిపోయిద్దండి. కారం సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా అయిపోయినట్టే. వంట ఈజ్ రెడీ. ఇంకా రెడీ సర్వ్కి అయితే. సర్వింగ్ టైంలో కనెక్ట్ అవుదాం ఇంకా.